బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్టకాల్చి మీద వేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఒక్క బ్యారేజీలో లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తం ఇష్టమని చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువలు కడితే అదనంగా 30 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని వెల్లడించారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టైలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, హైదరాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టైలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రంగారెడ్డి గారు. నమస్తే అండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కు ప్రాధాన్యమే లేదా? కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే పొలిటికల్ కామెంట్స్ అక్కడ పక్కకు పెడితే, డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ పొలిటికల్. ఇది టెక్నికల్ గా మాట్లాడితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మేడిగడ్డ అనేది ఒకటి గుడ్డకాయలు అంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ పాయింటే అది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నడవాలంటే మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు కావాల్సి ఉంటుంది. అది మేడిగడ్డ అయినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా కుట్టుబడినట్టే అది. ఎందుకంటే 2022లో కూడా మేడిగడ్డకు సంబంధించిన పంప్ హౌస్ కూడా అది డ్యామేజ్ అయింది. అది కూడా దాని నుండి 1 సంవత్సరం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వలేకపోయినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది జరిగింది. కనుక ప్రాజెక్టు డ్యామేజ్ అనేది ఎసెన్షియల్. మేడిగడ్డ అనేది గుండెకాయ లాంటిది. మొత్తం మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పొట్టు కూడా నీళ్ళు రావు అక్కడికి వెళ్ళి, ఎక్సెప్ట్ ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చిన నీళ్లు కొద్దిగా తప్ప. మిగతాదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎల్లంపల్లి, మేడిగడ్డ లేని ప్రాజెక్టే లేదు. అట్లా రైట్. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు మేడిగడ్డ పాత్ర ఎలాంటిది అనుకోవచ్చండి? మేడిగడ్డ కుంగడం మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం చూపదంటారా? మీ అభిప్రాయం? డెఫినెట్ గా అండి. నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా. మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్ లో నీళ్ళు డ్యామేజ్, ఫస్ట్ లిఫ్ట్ అది. అదే డ్యామేజ్ అయినప్పుడు ఇంకా మొత్తం ఎంటైర్ స్కీమ్ పనిచేయదు కదా. అట్లని చెప్పేది. ఓన్లీ ఇప్పుడు గోదావరికి వెళ్ళొచ్చిన నీళ్ళతోనే, మనం ఎల్లంపల్లికి వెళ్ళొచ్చిన లిమిటెడ్ వాటర్తోనే దాన్ని ఇప్పుడు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా అని చెప్పేది. మేడిగడ్డ అనేది మేడిగడ్డ అనేది మొత్తం ప్రాజెక్ట్కే అది గుండెకాయలు అంటది. ఇంకా అది లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టే లేదు కదా. రైట్. రంగారెడ్డి గారు, ఇప్పటికే ఎన్డీఎస్సీ అయితే నీటిని మొత్తం ఖాళీ చేయించాలని కూడా కోరుతుంది. నీటిని ఖాళీ చేపిస్తే పరిశీలన కూడా చేపిస్తాము అని కూడా చెప్తుంది. సో పరిశీలన ఏ విధంగా ఉండబోతుందండి? అంటే ఎలా ఉంటుంది జనరల్గా? నీళ్లు ఖాళీ చేసినప్పుడు ఏం చేస్తారండి, ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు డ్యామేజ్ పోర్షన్ అయితే ఉందో ఆ డ్యామేజ్ పోర్షన్ కు ఫర్దర్ గా నీళ్లు రాకుండా ముందర కాపర్ డ్యామ్ మాదిరిగా ఒకటి వేస్తారు. రింగ్ బాండ్ మాదిరిగా ఒకటి కాపర్ డ్యామ్ అని టెంపరీ స్ట్రక్చర్ ఒకటి వేస్తారు. వేసిన తర్వాత దాంట్లో ఏం డ్యామేజ్ అనేది ముందు కనుక్కోవాలన్నట్టు. అదే ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నట్లుంది. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు. అట్లా అది మొత్తం రిపేర్ గా కాపర్ డ్యామేజ్ ఏం జరిగింది, ఏం కథ తెలుసుకొని మళ్ళీ దాన్ని కొత్తగా కట్టాలన్నట్టుగా ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. నాట్ లెస్ దాన్ 1 year అవుతుంది నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం.
ఒకవేళ రిపేర్ చేయాలనుకున్నా, డ్యామేజ్ రిపేర్ చేయాలనుకున్నాడుగా ఇట్ విల్ టేక్ 1 year. సో ఒకవేళ ఈ డ్యామేజ్ని రిపేర్ చేయాలన్నా కూడా ఎంతవరకు ఖర్చు ఉండవచ్చు? ఖర్చు అది ఇప్పుడు ఎంత డ్యామేజ్ ఉందని మనకు తెలియదు కదండి. ఇప్పుడు వాళ్ళు డ్యామేజ్ అసెస్మెంట్ చేసే దాని మీద ఆధారపడుతుంది. మినిమం 1000 crores అయితే కావాలి. ఓకే, అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నా రఫ్గా. ఓకే, 500 అండ్ 1000 మధ్యలో ఎంతనా కావచ్చు. ఓకే. అయితే మేడిగడ్డతో పాటు సుందిళ్లలోనూ లోపాలు బయటపడ్డాయి కదండి. సుందిళ్ల ప్రాజెక్టు ఇంపార్టెన్స్ కూడా ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? సుందిల్ల స్టార్టింగ్ పాయింట్ కదండి అది. సుందిల్ల తర్వాత అన్నారం వస్తుంది, అన్నారం తర్వాత మేడిగడ్డ వస్తుంది. అన్నారంలో కూడా కొద్దిగా డ్యామేజ్ ఉంది కదా మొన్న, అది వాటర్ బాయిలింగ్ ఒకటి వచ్చింది కదా అక్కడ ముందల. అది అన్నీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ మొట్టమొదలు నీళ్లు డ్రా చేసి మేడిగడ్డకి వెళ్ళి అదే డ్యామేజ్ కాబట్టి వీ కాంట్ పంప్ టు వాటర్ టు అన్నారంకి వెళ్ళి కూడా సుందిళ్ళకి కూడా పంప్ చేయలేము అన్నట్టు. అట్లా సుందిళ్ళ డ్యామేజ్ అయితే సుందిళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లి కూడా వేయలేము నీళ్లు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ డిఫరెంట్ గానే ఉంటాయి అది మొత్తం. సుందిళ్ళ, అన్నారము, మేడిగడ్డ అంటిల్ రిపేర్ అయ్యే వరకు, మేడిగడ్డ రిపేర్ అయ్యే వరకు 3 బ్యారేజెస్ డిఫరెంట్ గానే ఉంటాయి, పని చేయలేవు అవి. ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎల్ఎన్టీ సంస్థ అంటే దాన్ని నిర్మించిన సంస్థ ఏ విధంగా అతి తక్కువ ఖర్చుతో దీన్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చండి? ఇంకా అది వాళ్ళు టెక్నికల్ గా మొత్తం స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఎస్టిమేట్ చేసుకోవాలి. దానికి ఎస్టిమేట్ అనేది చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా చేయాలి, ఏం కథ అంతా. దట్ డిపెండ్స్ ఆన్ డ్యామేజ్ ఎంత జరిగిందనేది. దానికి జరిగితే దాని మీద వాళ్ళు రఫ్గా ఎస్టిమేట్ చేసుకొని దానికి అప్పుడు ఖర్చు తెలుస్తుంది, ఏం పని చేయాలని తెలుస్తుంది. అది ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఇప్పుడు ఏం జరిగింది, డ్యామేజ్ ఏం జరిగింది అనేది ముందు తెలుసుకోవాలన్నట్టు అట్లా. ఓకే, అంటే ఇటువంటి పరిస్థితుల్లో నీటి మట్టం పెంచితే ఎటువంటి నష్ట ప్రభావాలు ఉంటాయి? ఎక్కడ అంటారు నీటి మట్టము? అంటే కొంచెం ఫస్ట్ లో అయితే మేడిగడ్డ కుంగిందన్న మొదట్లో కొంచెం తగ్గించారు నీటిని. మేడిగడ్డ రిపేర్ అయ్యే వరకు మనం ఏ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు స్టోర్ చేయలేము. అన్నారంలో చేయలేము, సుందిళ్ళలో చేయలేము, ఎక్సెప్ట్ ఎల్లంపల్లిలో చేయగలుగుతాం అంతే. ఈ 3 బ్యారేజెస్ డిఫరెంట్ స్టేజ్లో ఉంటాయి. అంటిల్ ఈ 3 బ్యారేజెస్ రిపేర్ అయ్యే వరకు 3 డిఫరెంట్లే ఉంటాయి. అంటే పనిచేయవు, 3 బ్యారేజెస్ పనిచేయవు అంటిల్ అన్లెస్ రిపేర్ అయ్యే వరకు. కనుక నీటి వెరీ ది క్వశ్చన్ ఆఫ్ స్టోరింగ్ వాటర్ స్టోర్ చేయలేము దాంట్లో. ఓన్లీ ఎల్లంపల్లిలో స్టోర్ చేయగలుగుతాము. ఎల్లంపల్లిలో లెస్ గోదావరికి వెళ్ళి వచ్చినాయి, ప్రైవేట్కి వచ్చిన నీళ్లు మాత్రమే మనం యూజ్ చేసుకోలేము. ఈ 3 బ్యారేజ్ నీళ్లు అసలు మనం రిపేర్ అయ్యే వరకు ఈ 3 బ్యారేజ్ డిఫరెంట్లే ఉంటాయి ఎన్ని రోజులన్నా కానీ. పనిచేయవు, 3 బ్యారేజ్ పనిచేయవు, అసలు పనిచేయవు ఏది రిపేర్ కాకుండా. ఓకే, సో మొత్తానికి 3 ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ అండి. థ్యాంక్ యూ.